కళల గురించి గత 2 వీడియోలు మాట్లాడుకున్నాం. చాలామంది విశ్వాసులు కళలను గుర్తుకు చేసుకోరు. ఆ కళ అర్థం తెలుసుకోవాలని ఆసక్తి చూపరు. దానివలన ఆధ్యాత్మిక చెత్తలో ఆ కళలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఆ కళలో జరగబోయేది చూపిస్తున్నది, ఆ యొక్క పోరాటం తెలుసుకుంటే విజయవంతమైన జీవితం ఉంటుంది. నువ్వు ప్రస్తుతం శ్రమ అనుభవిస్తుండవచ్చు. దేవుడు మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో అవి సమాధానకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయని కళ ద్వారా ఆశ పెడతాడు దేవుడు. ఆ ఆశ ద్వారా మనం దాన్ని పొందుకుంటాం. అయితే కళలో కుక్క అనేది వస్తే ఏంటి, దాని అర్థం ఏంటి? ద్వితీయోపదేశకాండం 23:18 ప్రభువు వివరిస్తాడు. యెహోవా మందిరంలో వేశ్య యొక్క కూలీకి కానీ కుక్క ధరను కానీ మీరు తేకూడదని చెప్తాడు దేవుడు. అది దేవునికి అసహ్యమైన మాట. కుక్కని యొక్క విలువ కానీ, వ్యభిచారి యొక్క విలువ కానీ. కుక్కలు మాంత్రికులు పరలోకం చేరని ప్రకటన గ్రంథం 22:15 రాయబడి ఉంది. యెషయా 56:11 కుక్కలు తిండికి ఆతురపడతాయని, ఎంత తినినా వాటికి తృప్తి ఉండదని, కాపర్లు కూడా కుక్క ఆత్మ కలిగి ఉన్నారని, దేన్ని వివేచించట్లేదు, గుడ్డివారిగా తెలివిలేని వారిగా ఉన్నారు, తమకిష్టమైన మార్గం పోతున్నారని, స్వప్రయోజనమే విచారించుకుంటున్నారని దేవుడు తెలియజేస్తాడు. నిద్రపోతుల్లాగా ఉన్నారని, కష్టపడరని, స్వలాభాపేక్ష కలిగి ఉన్నారని. ఫిలిప్పీ 3:2 పౌలు భక్తులు చెప్తాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. దావీదు 22:20 కుక్కల బలం నుండి నా ప్రాణం తప్పించమని, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపిగూడి నన్ను ఆవరించి ఉన్నాడని దావీదు సెలవిస్తాడు. కుక్కలు అంటే దుష్టుల సమూహం అన్నమాట. కుక్క కరిచినట్లు వస్తే మీ సద్గుణాలు మారాయని అర్థం. మీ జీవితంలో మీ మీద చెడు గుర్తులు పడ్డాయని చూపిస్తుంది. ఆధ్యాత్మిక అనారోగ్యం మరియు మరణానికి దారితీస్తుంది. మీ కలలో ఎవరైనా కుక్కలు వెంబడించినట్లు మీ కల వస్తే ఆ వ్యక్తి తీవ్రమైన దాడికి గురైనట్లు. అలాంటి వారు వారి గురి చేరలేరు, అశాంతి పాలవుతారు, వారిపై ఎవరూ దయచూపరు. కుక్క వెంబడిస్తున్నట్టు వస్తే మీ నుండి మీ భర్తను, మీ భార్య అయితే భర్తను, భార్య అయితే దొంగిలించడం అన్నమాట. మరి మీ జీవితాన్ని వెనక్కి నెట్టడం. కుక్క మీ శరీరాన్ని నొక్కడం అంటే మీ శత్రు మీ జీవితంలో ఏదో తొలగించాడని అర్థం. కుక్కలు మొరుగుతున్నట్లు వస్తే ఆధ్యాత్మిక దాడి. మరి మీపై సాతాను శాపాలు పలుకుతున్నట్లు, మీలో ఏదో విలువైంది ఉంది, అది దొంగిలించడానికి సాతాను ఈ కుక్కల ఆత్మను మీ మీద దాడి చేయడానికి పంపుతాడు. ఆ దుష్టుడు మిమ్మల్ని తిండిపోతుగాను, దురాశపరులుగాను, నిద్రాసక్తి కలిగి వారిని గాను బలవంత పెడతాడు. మీరు ఆ ఆత్మను బంధించకపోతే విలువైంది కోల్పోతారు. కుక్కలు మీ ఆహారాన్ని తినడం మీరు చూస్తే శత్రువు మీ రొట్టె అంటే అద్భుతాన్ని పొందకుండా వాడు దాడి చేస్తున్నట్లు. మీ ఆత్మను చంపడానికి మరియు మీ చేతులు వృధాగా కష్టపడి పనిచేసి మీ టైం అంతా వేస్ట్ చేయడం. ఆధ్యాత్మిక కుక్కలు అంటే కాపర్లు మీ ఆహారాన్ని తింటారు. అంటే వ్యర్థమైన వారికి మీ ఆహారాన్ని, మీ యొక్క ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతుంది. కుక్క దాడి ఎందుకు చేస్తుంది? కారణం ఏంటి అంటే ఈ మంత్ర విద్యతో వశీకరించుకోవడం ఒకటి జరుగుతుంది. నీ శక్తిని దొంగిలించడానికి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీకు సక్సెస్ లేకుండా సమస్యలు వచ్చేలాగా విసుగు పుట్టించేలా చేస్తాడు. ఇంకోటి మీ ఆర్థిక వనరులు వృధా అయిపోయేలా చేస్తాడు. దాని ద్వారా ఆర్థికమైన ఇబ్బందులు తేవడం, వృద్ధిలోకి రాకుండా అడ్డుకోవడం. నెక్స్ట్ శరీర కోరికలు కలిగేలా చేసి తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు. మీ ప్రయత్నాలన్నీ అవమానకరంగా మారడం,
ఇంకోటి మీ ఆశీర్వాదాలకు అడ్డుకోవడం, శరీరంలో మొండి జబ్బులు మరియు వ్యాధులు కలిగించడం, వైవాహిక జీవితంలో సమస్యలు కలిగించడం. పెళ్లి కాని వారైతే పెళ్లి చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు. గర్భిణీలైతే గర్భస్రావం కలిగేలాగా, వంధత్వం కలిగేలా చేస్తాడు. తిరస్కారం, నిరాశ మరియు అప్రామాణికులుగా చేయడం, ఆధ్యాత్మిక శక్తిని చంపేయడం, రుణం తీసుకునేలాగా ప్రోత్సహించి వాళ్ళ బలవంత పెట్టడం, తర్వాత వారి జీవితంలో వెనుకబాటు అంటే స్తబ్దత ఏర్పడడం. ఈ కుక్కలు అంటే ఏంటంటే చెడు స్నేహితులు కూడా అవుతారు, కోపం ఎక్కువ ఉన్నవారు అవుతారు. ఈ కుక్క ఆత్మని మీరు ఎలా అధిగమించాలి అంటే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వీరి జీవితాలు వీరు దేవానికి సమర్పించుకుంటుండగా, వారి పాపాలకు పశ్చాత్తాపడుతుండగా, క్షమాపణ వేడుకుంటుండగా తండ్రి వారికి క్షమించండి. వారు తండ్రి పరిశుద్ధపరచండి. వారి జీవితాలను శుద్ధి చేయండి ప్రభా. కొలస్సీ 2:14-15 వాక్య ప్రకారం అపరాధం వలన శరీరంలో ఉన్న యొక్క సున్నతి లేనితనం వలన మృతులై ఉండగా రుణముగాను విరోధంగా ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి సాతాన ఆయుధాలన్నీ ఊడబెరికానని సెలవిచ్చిన దేవా, అపరాధములకు క్షమించి తండ్రి జీవింపజేసిన దేవా నీకు వందనాలు ప్రభా. శరీర కోరికలు ఆ యొక్క వాళ్ళ కోరికల వలన తెరవబడిన ఆ చీకటి తలుపులు మూసివేయండి. ఆ యొక్క వారి జీవితం మీద పలకబడిన ప్రతి శాపం యేసు నామములో విరగ్గొడుతున్నాం. యేసు రక్తం ద్వారా, యేసు రక్తం యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధ అగ్ని ద్వారా ఆ కుక్క యొక్క ఆత్మ నుండి వేరుపరచండి యేసు నామంలో. ఆ కుక్క ఆధీనంలో ఉన్న వారికి చెందిన ప్రతీది వారి వెనక్కి తీసుకుందురుగాక యేసు నామంలో. 2 కొరింథీ 6:15 క్రీస్తు సంబంధులమైన వారు తండ్రి సైతానికి సంబంధం లేదు, పరిశుద్ధంగా జీవింపజేయడానికే మీరు రక్షించుకున్నారు ప్రభా. మీ రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి పరిశుద్ధపరచండి. పరిశుద్ధ జీవితానికి కృపనివ్వండి ప్రభా. వారి జీవితంలో వారి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఆ దుష్ట శక్తి వలన కలిగాయో అవి యేసు నామములో లయమైపోవాలా. ప్రతి చెడ్డు ఆ యొక్క ఆత్మలు, ఆశీర్వాదాలకు వ్యతిరేకంగా మురిగే ఆ కుక్కల ఆత్మలు నోరు మూసుకొని యేసు నామములో నశించిపోవాలా. చెరుపు చేసే ప్రతి ఆత్మ యేసు నామములో ధ్వంసమైపోనుగాక. భాగస్వాముల ద్వారా వారికి వచ్చిన ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతున్న ఆ యొక్క స్త్రీని కానీ పురుషుని కానీ ఆ వ్యభిచారపు ఆత్మ ద్వారా వచ్చే ప్రతి ఒక్క శోధ నుండి పరిశుద్ధ అగ్ని చేత ధ్వంసం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆత్మకు తండ్రి అప్పజెప్తుండగా ఆ కుక్కల బలం నుండి, కుక్కల యొక్క ఆ యొక్క బలత్కారం నుండి ప్రతి ఒక్క బిడ్డను విడిపించమని, ఈ యొక్క ఆత్మలోకి ఈ యొక్క ప్రతి ఒక్క మంత్రక్రియల నుండి నీ బిడ్డలను విడిపించి నువ్వు విమోచించడానికే నీ బిడ్డలకి నువ్వు రక్షణ ఇచ్చిన ప్రభా. నీ రక్షణ శృంగాన్ని, నీ రక్షణ ధ్వజాన్ని మేము ఎగరవేస్తున్నాం ప్రభా. మీరు మీ కృప ద్వారానే రక్షించుకున్నారు ప్రభా. మా క్రియల బట్టి కాదు కానీ నీ కృప ద్వారానే నువ్వు రక్షించుకున్నావు. నీ రక్తము దేవా ప్రవహిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క పాపము శాపము కొట్టివేయబడి ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకొనుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్.